విజయవాడ బందర్ హైవే ఫేసింగ్ లో మీ డ్రీమ్ ఇన్వెస్ట్మెంట్ కేబిపి డెవలపర్ వారి సన్నీ శాండ్స్ మచిలీపట్నం పర్ణశాలలో తక్కువ బడ్జెట్ లో ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ బిఎల్ కంపెనీ టాప్ స్కూల్ పోర్ట్ అండ్ ఎయిర్పోర్ట్ కి ఎక్సలెంట్ కనెక్టివిటీ. ఈ రోజే మీ ప్లాట్ బుక్ చేసుకోండి. మీరు కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 8332841316. హసన్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని సిటీ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 వైపు అయితే ఉన్నాము. ఈ ఫేజ్ 2కి సంబంధించి ప్రెజెంట్ ఎంతవరకు రోడ్డు కంప్లీట్ అయిందంటే ఈ ఫేజ్ 2 వచ్చేసి వెంకటపాలెం దగ్గర నుండి ఉండవల్లి వరకు దాదాపు 3.92 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఈ 3.92 కిలోమీటర్లలో దాదాపు 2.7 కిలోమీటర్ల వరకు మధ్యలో ఉన్న బీఆర్టీ రోడ్డుకి డీబీఎం లేయింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా 1.2 కిలోమీటర్స్ వరకు అయితే పెండింగ్ లో ఉంది. ఆ పెండింగ్ లో ఉన్న వైపు ఇప్పుడు డబ్ల్యూఎంఎం లేయింగ్ వర్క్స్ అలాగే కర్బ్ స్టోన్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మీరు నా బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు. ఈ సిటీ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 ఏదైతే ఉందో ఈ ఫేజ్ 2 వచ్చేసి ఆగస్టు 13 కల్లా ఓపెన్ చేయాలన్న టార్గెట్ తో చాలా స్పీడ్ గా వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇది చాలా కీలకమైన రోడ్డు అనమాట. ఈ రోడ్డు కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే కరకట్ట రోడ్డు వైపు అయితే పనులు అయితే స్టార్ట్ చేస్తారు. కరకట్ట రోడ్డు ఏదైతే ఉందో అది ఫేజ్ 1 7.2 కిలోమీటర్లు అని చెప్పా కదా. ఆ 7.2 కిలోమీటర్లలో 3 భాగాలుగా అయితే డివైడ్ చేశారు. ఆ 3 భాగాల్లో ఏంటంటే ఉండవల్లి దగ్గర నుండి సీఎం గారి ఇంటి వరకు ఒక భాగం అయితే, సీఎం గారి ఇంటి దగ్గర నుండి మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్యాలయం వరకు ఒక భాగం. ఆ 2 భాగాలకు సంబంధించి ప్రెసెంట్ ఏంటంటే సర్వే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆ 2 భాగాల్లో ఒక భాగం వచ్చేసి ఎంవీఆర్ కంపెనీ వాళ్ళు చేస్తుంటే ఇంకో భాగం వచ్చేసి ఎన్సీసీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఇంకా 3వ పార్టీకి సంబంధించిన వర్క్స్ వచ్చేసి ఎంవీఆర్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఆ పనులు అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి పనులు అయితే స్పీడ్ గా జరుగుతున్నాయి. ఈ సిటీ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 అంతా కంప్లీట్ అయిపోయి ఓపెనింగ్ అయిన తర్వాత ఏంటంటే కరకట్ట రోడ్డు వైపు అయితే పనులు స్పీడ్ అందుకుంటాయి. అలాగే ఏంటంటే కరకట్ట రోడ్డు వైపు ఇంకో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే వస్తుంది. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ప్రెసెంట్ ఈ సిటీ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 నిర్మాణ పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. నేను ఈ వీడియోలో ఈ ఫేజ్ 2 కి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. ఈ ఫేజ్ 2 కి సంబంధించి కొండవిటి వాగు పైన నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ దగ్గర నుండి ఎండింగ్ వరకు ప్రెసెంట్ రోడ్డు నిర్మాణ పనులు ఎంతవరకు కంప్లీట్ అయినాయి, పెండింగ్ వర్క్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. రాజధానికి రాజమార్గమైన సిటీ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 నిర్మాణ పనులు ఎంత స్పీడ్ గా జరుగుతున్నా మీరు ఇక్కడ చూడొచ్చు. లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఈ ఏరియా వైపు ఏంటంటే మొత్తం గ్రావెల్ వేసుకుని అంతా హైట్ పెంచుకున్నారు. ఇప్పుడు డబ్ల్యూఎంఎం లేయింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. ఈ సిటీ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 వచ్చేసి వెంకటపాలెం దగ్గర నుండి ఉండవల్లి వరకు 3.9 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఈ 3.92 కిలోమీటర్లలో దాదాపు 2.7 వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుండి చూడండి దూరంగా బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ అలాగే కొండవీటి వాగు పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ ప్రెజెంట్ స్టేటస్. ఈ కొండవీటి వాగు పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ కి ప్రెజెంట్ ఏంటంటే స్లాబ్లన్నీ కంప్లీట్ అయిపోయి ఈ క్రాష్ బ్యారియర్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 1 or 2 days లో దీనిపైన బిటుమిన్ కాంక్రీట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంది. అలాగే అప్రోచ్ ర్యాంపుల వైపు కూడా చాలా వరకు హైట్ పెంచేసుకున్నారు. గ్రావెల్ వేసుకుని హైట్ పెంచుకున్నారు. ఇప్పుడు డబ్ల్యూఎంఎం లేయింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ నుండి ఈ అప్రోచ్ ర్యాంప్ కూడా మీరు చూడొచ్చు. చాలా వరకు హైట్ అయితే పెంచేసుకున్నారు. ఇక్కడతో ఈ ఫేజ్ 2 అయితే ఎండ్ అవుతుంది. ఇక్కడ నుండి ఫేజ్ 3 అయితే స్టార్ట్ అవుతుంది. నేను ఎండింగ్ నుండి స్టార్టింగ్ వరకు ఈ ఫేజ్ 2కి సంబంధించిన ప్రెజెంట్ వర్క్ స్టేటస్ అయితే చూపిస్తాను. ప్రెజెంట్ ఏంటంటే మధ్యలో ఉన్న బీఆర్టీ రోడ్డు వైపు అయితే చాలా స్పీడ్‌గా వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా 1.2 కిలోమీటర్ల వరకు ఇంకా పెండింగ్‌లో ఉంది. పెండింగ్‌లో ఉన్న వైపు ఇప్పుడు డబ్ల్యూఎంఎం లేయింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా కర్బ్ స్టోన్స్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ కీలకమైన సిటీ యాక్సెస్ రోడ్డు కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే ట్రాఫిక్ మొత్తాన్ని ఇటువైపు డైవర్ట్ చేసి కరకట్ట రోడ్డు వైపు అయితే పనులు స్టార్ట్ చేసుకుంటారు. ప్రెజెంట్ కరకట్ట రోడ్డు వైపు కూడా పనులైతే జరుగుతున్నాయి. ఈ కరకట్ట రోడ్డు మొత్తం ఫేజ్ 1 వచ్చేసి 7.2 కిలోమీటర్లు ఉంటే దాంట్లో 2.2 కిలోమీటర్ల వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. మిగతా వైపు ఇప్పుడు సర్వే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. విజయవాడ, గుంటూరు, అమరావతుల మధ్య అద్భుతమైన లొకేషన్లో ఉండటం. విజయవాడ 15 నిమిషాలు, గుంటూరు 10 నిమిషాలు. రాజధాని ప్రాంతానికి 15 నిమిషాల యాక్సెస్ ఈ వెంచర్కు గొప్ప బలం. ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీలు, హాస్పిటల్స్, టెక్నాలజీ జోన్స్, భవిష్యత్తు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ప్రాంతాన్ని పెట్టుబడికి బలమైన ఎంపికగా నిలబెడుతున్నాయి. అలాగే ఇటువైపు మొత్తం మీరు చూడండి ఎన్ని మిషనరీస్ పనిచేస్తున్నాయో. ఇక్కడ ఏంటంటే రోలర్లు కానివ్వండి, రోడ్ గ్రేడర్లు కానివ్వండి, ఇవన్నీ వర్క్ చేస్తున్నాయి. ఇటువైపు అంతా ఏంటంటే జిఎస్బి వేసి మొత్తం చదును చేసుకున్నారు. ఇప్పుడు డబ్ల్యూఎంఎం లేయింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఇటువైపు ఏంటంటే కర్బ్ స్టోన్స్ వేసే పనులు కూడా జరుగుతున్నాయి. ఆగస్టు 13 కల్లా ఈ సిటీ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 2 మొత్తం ఓపెన్ చేయాలనైతే టార్గెట్‌తో చాలా స్పీడ్‌గా వర్క్స్ అయితే చేస్తున్నారు. ఈ ఫేజ్ 2తో పాటు కొండవీటి వాగు పైన నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ అలాగే బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ ఈ 2 ఓపెన్ చేద్దామని అయితే అనుకుంటున్నారు.
ఈ మధ్యలో ఉన్న బీఆర్టీ రోడ్డు వచ్చేసి 11 మీటర్స్ విడ్త్‌తో ఉంటుంది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ వచ్చేసి 60 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో నిర్మిస్తున్నారు. 3+3+3 లైన్స్‌గా అయితే ఉంటుంది. ప్రెజెంట్ ఏంటంటే మధ్యలో ఉన్న 3 లైన్‌నే ఓపెన్ చేస్తారు. ఇది ఓపెనింగ్ అయిన తర్వాత ఏంటంటే ఎల్‌హెచ్‌ఎస్, ఆర్‌హెచ్‌ఎస్ వైపు ఆ రోడ్డు నిర్మాణ పనులైతే చేసుకుంటారు. అలాగే స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్టులు కానివ్వండి, పవర్ లైన్స్ అయన్నీ అండర్ గ్రౌండ్ అయితే చేసుకొని మిగతా వర్క్స్ అయితే చేస్తారు. మాక్సిమం వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం 2.7 కిలోమీటర్స్ వరకైతే కంప్లీట్ అయిపోయింది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు చాలా కీలకమైన రోడ్డనమాట. మన ప్రకాశం బ్యారేజ్ నుండి దీనికి కనెక్టివిటీ ఉంటుంది. అలాగే ఉండవల్లి వైపు నుండి కూడా డైరెక్ట్‌గా దీనికి కనెక్ట్ అవ్వచ్చు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తం ఓపెనింగ్ అయిన తర్వాత కరకట్ట వైపు ఉన్న ట్రాఫిక్ కష్టాలు మొత్తాన్నయితే తీరుస్తుంది. కరకట్ట మొత్తాన్ని అయితే ఆపేసి ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు వైపే డైవర్షన్ ఇస్తారు. కరకట్ట రోడ్డు వర్క్స్ కూడా చాలా స్పీడ్ అందుకునే అవకాశం ఉంది. అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 2 కూడా వర్క్స్ స్టార్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. అక్కడ భారీ ఎత్తున మిషనరీస్‌ని అయన్నీ తెప్పించుకున్నారు. నెల రోజుల్లోనే ఎంత మార్పో మీరు చూడొచ్చు. నెల రోజుల క్రితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో కూడా మీరు చూడండి. ల్యాండ్ ఇష్యూస్ ఎప్పుడైతే రిజాల్వ్ అయిపోయినాయో అప్పటి నుండి రోడ్డు వర్క్స్ అయితే చాలా స్పీడ్ అందుకున్నాయి. ఇటువైపంతా కర్బ్ స్టోన్స్ ఏసే పనులైతే జరుగుతున్నాయి. ఈ కర్బ్ స్టోన్స్ మొత్తం ఏసిన తర్వాత ఏంటంటే దీనిపైన మధ్యలో ఈ తార్‌కి సంబంధించిన లిక్విడ్ ఏస్తారు. ఆ లిక్విడ్ ఏసిన 24 అవర్స్‌లో మళ్ళీ దానిపైన డీబీఎం లేయింగ్ అయితే చేస్తారు. ఇక్కడ చూడండి. ఇటంతా డీబీఎం లేయింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ టైమ్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఈ డీబీఎం లేయింగ్ అయితే ఇంకా ఎయలేదు. అప్పుడు డబ్ల్యూఎంఎం లేయింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు డీబీఎం లేయింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే రైట్ సైడ్ వైపు కానివ్వండి, రైట్ సైడ్ ఏంటంటే స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్టుల నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. ఇటంతా చూడండి రోడ్డు మొత్తం ఎలా కనిపిస్తుందో. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపే కరకట్ట రోడ్డయితే ఉంటుంది. కరకట్ట రోడ్డుని కూడా ఉండవల్లి దగ్గర నుండి వైకుంఠపురం వరకైతే నిర్మిస్తారు. ప్రెజెంట్ ఫేజ్ 1 నిర్మాణ పనులైతే స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్న రోడ్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ 1.5 కిలోమీటర్లు కంప్లీట్ అయిన రోడ్ ఇది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు నార్త్ ఫేసింగ్ నుండి వచ్చే ప్రతి ఒక్క రోడ్డుకి కనెక్ట్ అవుతుంది. ఒక్క N5 రోడ్డు తప్ప మిగతా అన్ని రోడ్లకి ఇది కనెక్ట్ అవుతుంది. ఇటువైపంతా ఏంటంటే ఎల్‌హెచ్‌ఎస్, ఆర్‌హెచ్‌ఎస్ వైపు ఏంటంటే స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్టులు కంప్లీట్ అయినాయి. పవర్ లైన్స్ కూడా అండర్ గ్రౌండ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గ్రావెల్ వేసుకొని చాలా వరకు హైట్ పెంచుకున్నారు. ఈ గ్రావెల్ మొత్తం అయిన తర్వాత దానిపైన జీఎస్‌బీ వేసి చదును చేసుకొని దానిపైన డబ్ల్యూఎంఎం లేయింగ్ అయితే చేస్తారు. గ్రౌండ్ లెవెల్ నుండి దాదాపు 7-8 అడుగుల హైట్ వరకు ఈ రోడ్లయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ ఒక్క చోటే ల్యాండ్ ఇష్యూ అయితే ఉంది. ఈ ల్యాండ్ ఇష్యూ అయితే ఇంకా రిజాల్వ్ అవ్వలేదు. ఇక్కడితో ఈ ఫేజ్ 2 అయితే ఎండ్ అయిపోతుంది. ఒక విధంగా ఇది స్టార్టింగ్ పాయింటు. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానెల్‌లో రెగ్యులర్‌గా అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.